రేవంత్ సర్కారు తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు అమలు చేయకపోగా సోషల్ మీడియాలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. హామీల అమలుపై సోషల్ మీడియాలో శశిధర్ పోస్టులను రీపోస్ట్ చేస్తున్నాడు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం శశిధర్ను కరుడుగట్టిన నేరగాడిని పట్టుకున్నట్లు రాత్రి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యాయత్నం చేసిన వ్యక్తి ఎక్కడా తన పలుకుబడి ఉపయోగించి సాక్ష్యాలను మాయం చేస్తాడో అన్నట్లు వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. సాక్షులను ప్రభావితం చేస్తాడో అన్నట్లు ఎవరిని కలవనివ్వకుండా పారిపోతాడు అన్నట్లుగా పదుల సంఖ్యలో పోలీసులను మోహరించి రేవంత్ తన కర్కశత్వాన్ని ప్రదర్శించారని కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాజ్యాంగం చేతిలో పట్టుకొని నిత్యం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ తెలంగాణలో అమలవుతున్న అప్రకటిత ఎమర్జెన్సీని కళ్లకు కానరావడం లేదా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ చర్యలు మీ చెవికి వినపడ్డం లేదా అని నిలదీశారు. కేసులకు భయపడితే తెలంగాణ వచ్చేదా? చెరసాలకు భయపడితే తెలంగాణ వచ్చేదా? ప్రజల తరఫున ప్రశ్నిస్తాం. హామీల అమలు అయ్యే వరకు నిలదీస్తామని తేల్చి చెప్పారు.